వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పెద్దపల్లి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సురేష్ కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ఉండేవాడు. ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చని కాలనీ వాసుల్ని నమ్మించాడు. వారి నుంచి తీసుకున్న దాదాపు 40 కోట్ల రూపాయలతో ఉడాయించాడు. మోసపోయినట్లు తెలుసుకున్న కాలనీ వాసులు సురేష్ ఇంటి ముందు ధర్నా చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 28వ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. చిలుకూరు బాలాజీ అర్చకులు సురేష్ ఆత్మారాం కొండగట్టు దిగువ ప్రాంతంలో ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రారంభించారు. 28వ గిరి ప్రదక్షిణకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజా బుడగ జంగాల కాలనీ, గాంధీ చౌక్, సంత బజార్ తదితర కాలనీలో గతంలో నిర్మించిన మినీ నీటి ట్యాంకుల నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. గతంలో చేతి పంపులతో నీటిని తోడుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడటాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటికి బోరు మోటార్లు అమర్చి మినీ ట్యాంకులు నిర్మించి ప్రజలకు తాగునీటిని అందించారు. వేసవి దృష్ట్యా తిరిగి మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలోని హౌస్లను కూల్చివేయడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట కింద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో కూల్చివేసిన హౌస్లను ఆయన పరిశీలించారు. ఈ కేంద్రంలో చేప పిల్లలను ఉత్పత్తి చేసే 9 ట్యాంకులను మత్స్యకార సంఘాలతో చర్చించకుండా ఎందుకు కూల్చివేశారని అధికారులను ప్రశ్నించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడిలో సోమవారం భక్తుల కోలాహలం నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా ఆలయ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. రాజన్నకి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు తమ ఇంటిల్లిపాదితో వచ్చి మొక్కులు తీర్చుకుని తన్మహత్వాన్ని పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. NH65 ముంబై హైదరాబాద్ జాతీయ రహదారిపై BHEL నుండి పోతారెడ్డిపేట్ వరకు రహదారి విస్తరణ సమస్యలపైన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కాపర్ వైర్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేస్తే స్క్రాప్ దుకాణాలపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ లో 35 పోలీస్ బృందాలతో ఏకకాలంలో స్క్రాప్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. అన్ని స్క్రాప్ దుకాణాలను తనిఖీ చేసి పలు వస్తువులు సీజ్ చేశారు. 13 మందిపై కేసులు నమోదు చేశారు. సిఐలు సునీల్ కుమార్, సాయినాథ్, ఫణిధర్ ఉన్నారు. త్రిపురారం మండలం బుజ్జికల్ గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పోలిశెట్టి మహేష్ సెలవులో ఉన్నాడు. భారత్ పాక్ యుద్ధం సందర్భంగా ఉన్నతాధికారుల పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్ కి ప్రయాణమయ్యాడు. త్రిపురారం నిత్య జాతీయ గీతాలాపన కమిటీ గ్రామస్తులు కలిసి ఘనంగా సన్మానించి అతన్ని సాగనంపారు. అమ్మవారి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ డాన్స్ చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరలో సతీ సమేతంగా పాల్గొన్న మంత్రి పొన్నం అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుక సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి 6 కిలోల వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకునే క్రమంలో మంత్రి పొన్నం డాన్స్ చేశారు. బాసరా ఆర్జీ యూకేటీ హౌస్ కీపింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాలు ఇవ్వడం లేదని, పెరిగిన వేతనాల గురించి అడిగితే బెదిరింపులకు పాల్పడి సస్పెండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. జిల్లా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, సమ్మె నోటీసులు అందించినా ఫలితం లేదని వాపోతున్నారు. తమ సమస్యలపై న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.